పనికి మాలిన దరిద్రపు ప్రభుత్వాన్ని దించటం తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. అద్భుతంగా తను ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అయినా కూడా చాలా అద్భుతంగా తన ఆలోచనల్ని ప్రజలతో పంచుకుంది. విలువలు, విశ్వసనీయత, మాట తప్పను, మడమ తిప్పను, నా అక్క చెల్లెమ్మలు, ఇవన్నీ ఉత్తి మాటలేనా, నీటి మూటలేనా అని తను తన సోకాల్డ్ సహోదరుణ్ణి ప్రశ్నించింది. ఎందుకు ఇటువంటి మాటలు, చెప్పేది ఒకటి చేసేది ఒకటా అని చెప్పి తను ప్రశ్నించిన తీరు అత్యంత ముదావహం. ఆ మాటల్లో బాధ, కోపం, నిస్సహాయత కూడా కనపడింది. నిస్సహాయత అని ఎందుకు అంటున్నానంటే, నా ప్రయత్నం నేను చేస్తున్నా, మరి ఎవరికి ఇలా జరగకూడదని. డాక్టర్ సుధాకర్ని కొట్టి చచ్చేలా చేశారు. నోబడీ టు క్వశ్చన్. ఇంకొక అతన్ని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసి పంపేశారు. నోబడీ టు క్వశ్చన్. ఇలా ఎన్నో దుర్ఘటనల గురించి తను చెప్పి ఆఖరికి నా తండ్రిని, అతని సొంత చిన్నాన్నని కూడా నిర్దాక్షిణ్యంగా చంపితే ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అయింది. ఎలక్షన్కి అయితే ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డికి. బట్ ఇంకా మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, తేలలేదు. ఎందుకంటే ఈలోపే తేలిందంటే అతను తేలిపోతాడు కనుక తేలలేదు అనే ఆమె భావన అన్నట్టుగా స్పష్టమైంది. చాలా ఆ హత్య ఎంత దారుణంగా జరిగింది, ఇవన్నీ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. హత్య జరిగిన తర్వాత అంటే తను ఇంగ్లీష్లో చెప్పింది కాబట్టి నేను ఆమె చెప్పిందే నాకు తెలిసిన మరిన్ని వివరాలు జోడించి చెప్తున్నా. హత్య జరిగిన తర్వాత ఎవరో కూడా అనుమానించరు, నిజంగానే ఎవరో గిట్టని వాళ్ళే, అంటే సొంత వాళ్ళ మీద అనుమానం రాలా. తను కూడా అలా అనుకుంది. మరి ఆ తర్వాత ముందుగా కంగారు పడి జగన్మోహన్ రెడ్డి సిబిఐకి అప్పచెప్పాలి అని చెప్పి ఎలక్షన్ ముందు సిబిఐకి అప్పచెప్తే వాళ్ళు ఏమన్నా చిటిక్కుమని ఈలోపు స్టేట్ వాళ్ళు ఉంటే కనుక తక్కువని ఏమన్నా కేసు పెడితే దెబ్బైపోతారని సిబిఐ అని గొడవ చేసి, అంటే సిబిఐకి వెళ్ళాలంటే టైం పడుతుంది కదా, ఈలోపు ఎలక్షన్ అయిపోతుంది కదా, అందుకని టైమింగ్ చూసి వేసేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు సిబిఐ అన్నారు. తర్వాత ఆయన వచ్చిన తర్వాత సిబిఐ అక్కర్లేదనుకున్నారు, మేమే ఇన్వెస్టిగేట్ చేస్తామని. ఎవరికైనా అన్యాయం జరిగితే 4 రోజుల్లో దిశ చట్టాలని చెప్పారు కదా, కానీ ఈ కేసు మటుకు నడవదు. సరే చూసి సునీత ఇంకా నేను సిబిఐకి నేనే అడుగుతానని చెప్పి సిబిఐ విచారణ అడగటానికి రెడీ అయితే మరి వైవి సుబ్బారెడ్డి, సజ్జల ఇలాంటి కొద్దిమంది రెడ్డి నాయకులు, పాలిగాళ్ళు బేసిక్గా ఎందుకమ్మా ఇలాగా సిబిఐకి వెళ్ళటం అని అన్నప్పుడు అమ్మాయికి అనుమానం వచ్చింది. కొంపతీసి ఇల్లు వేసేసారంటారా అని. సరే అనుమానాన్ని బయట పెట్టలేదు. వాళ్ళ అన్నయ్యని, ముద్దుల అన్నయ్యని కలిసి ఏదో రక్త సంబంధంలో ఈవిడ సావిత్రి, ఆయన ఎన్టీ రామారావు అనుకుని ఉంటుంది పాపం పిచ్చి తల్లి. వెళ్ళి అనియ అని చెప్పి అడిగితే ఏమవుతుంది, సిబిఐకి వెళ్తే నా మీద 11 కేసులు ఉన్నాయి, 12వ కేసు అవుతుంది. అవినాష్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయిపోతాడు. అంటే తన బాధ తను చెప్పుకుంటూ ఉంటే
11వ కేసుకి 12వ కేసు అవుతుంది అంటే అవినాష్ రెడ్డి మీద 11 కేసులు లేవు, ఇతని మీద 11 కేసులు ఉన్నాయి, 12వ కేసు అవుతుందంటే బై మిస్టేక్ అంతరాత్మ అలా పలికించిందా మటర్లో తిని ఉన్నాడని? మరి ఎందుకు ఆ మాట అని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి? 12వ కేసు అవుతుంది నా మీద అని అనవలసిన అవసరం ఏమిటి అనేది ఇక్కడ విజ్ఞులైన టీవీ ప్రేక్షకులు ఆలోచించండి. స్మెల్ రాట్లా? అమ్మాయి సిబిఐ విచారణ అడిగితే నా మీద 12వ కేసు అవుతుందని చెప్పి ఎందుకు అన్నాడు చెప్పమా?